రాజు ఏమి చేస్తున్నావా డాన్స్? హీరోయిన్ సిగ్గుపడేలా చేస్తున్నాడు. కడుపులో పేగులు ఎవరో పిసికినట్టు. ఏమండి బస్ స్టాండ్కి వెళ్దామండి? బస్ స్టాండ్ కి తర్వాత కానీ ముందు హాస్పిటల్కి వెళ్దామే. దేనికండి? ఈ రోజు ఎందుకో నా కంటికి నువ్వు అందంగా కనిపిస్తున్నావే, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుందామని. అందరూ గట్టిగా పట్టుకోండి. బ్రేక్ వేస్తే నా మీద పడాలి కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎందుకు పడతారండి? ఇంట్లోనూ నీ మీద పడి, బ్రేక్ వేసినప్పుడు నీ మీద పడి, బస్సులో బ్రేక్ వాల్యూ ఏముంటది? ఏమే, ఒకవేళ బస్సు యాక్సిడెంట్ అయి నేను పోతే నువ్వు ఆ పక్కింటి సుబ్బారావు గాని చేసుకో. అదేంటండి, ఆయన మీకు భద్ర శత్రువు కదండి. అందుకే నేను అనుభవించిన నరకం ఆడుకుని అనుభవించాలి. అందుకు కదిలావా కాల్చి పడేస్తా. ఒకసారి రాను. నేను రాను. ఎందుకు రావు? కదిలితే కాలుస్తానన్నారుగా. పేదవారందరూ వెనకరండి. ఏమండి, నా మెల్లో అసలు నగలు కూడా లేవండి. అదేంటి? నాగార్జున గారు చెప్పారని నగలు కొనింది, వెంకటేష్ గారు చెప్పారని తాకట్టు పెట్టి. నీ మీద బెంగతో అమ్మ మంచం పట్టుకుందిరా, వదిలేమని చెప్పొచ్చు కదా నాన్న. ఏమని చెప్పి డాక్టర్ అమ్మకి ఏంటంటే, డాక్టర్ నన్ను రెండో పెళ్లి చేసుకోమన్నాడు రా. డ్రామా కంపెనీకి ఫోన్ చేస్తే ఒక ఆర్టిస్ట్ అన్న పంపిస్తే వాళ్ళతో మేనేజ్ చేయొచ్చు. హలో, శ్రీరామరాజు సినీ ఆర్టిస్ట్ సప్లైర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించి చెప్పండి. మనకి అర్జెంట్ గా ఒక 20 నుంచి 25 రూపాయలు కత్తి లాంటి ఫిగర్ కావాలి సార్ గంటకి. నువ్వు ఏ కంపెనీ ఫోన్ చేశారో తెలుసురా. రామయ్య గారు నన్ను ఆశీర్వదించండి. పిల్ల పాపలతో సుఖంగా ఉండమ్మా. పిల్ల పాపలు ఏం చెప్పాలి, ఓన్లీ వైఫ్ క్యారెక్టర్ చెప్పాడు. పిల్లల పాపలు అంటే ఎక్స్ట్రా అవుతుంది, 50,000 అవుతుంది. ఈ 1000 రూపాయలు తీసుకుని మంచి చీర కొనుక్కోమ్మా. తేలించండి. ఈ రోజున శుభ సాయంత్రం వేళ మరి ఈయన నాన్నగారు 1000 రూపాయలు చదివించినారు. మరి వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సదా చల్లగా కాపాడుగాక. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? రావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు నువ్వు? అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే కానీ. నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి. ఓం బృహస్పతి ప్రభావతి రాలేదని ప్రభాస్ వస్తాడే. రెండు మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు? వాడెక్కడికి పోతాడు పంతులు గారు? అదే బోన్లో పడ్డ ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు.